హాయ్ అండి. ఇవాళ అయితే నేను ఒక మంచి కేక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు నేను చూపించేస్తాను. చిన్నపిల్లలు కూడా ఈ కేక్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఆ కేక్ కోసం అయితే నేను ఇలా 2 టైగర్ బ్రిటానియా బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి. ఈ బిస్కెట్స్ మీలో ఎంతమందికి గుర్తున్నాయి? నేనైతే వీటిని చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేదానండి. నా చిన్నప్పటి మెమరీస్లో అయితే ఈ బిస్కెట్స్ కూడా బాగా ఉంటాయండి. అంత ఇష్టంగా తినేదాన్ని ఈ బిస్కెట్స్ని. మీరు ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ బిస్కెట్స్తో నేనైతే ఇప్పుడు కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకొని బిస్కెట్స్ అయితే ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో అయితే వేస్తున్నానండి. ఈ కప్తో అయితే 1 కప్ షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ తీసుకొని ఇప్పుడు ఈ బిస్కెట్స్ అంతా కూడా ఇలా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. అలానే కొరో బిస్కెట్స్ కూడా ఇలానే గ్రైండ్ పేస్ట్లు అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం బేకింగ్ సోడా అండ్ వంట సోడా అయితే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఇలానే మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు అయితే వేస్తున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో ఎగ్ లేకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కేక్ అనేది. ఇలా మెత్తగా అయితే మనం కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మనం కేక్ కోసం అయితే ఈ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కేక్ చేసుకునే దానికైతే నేను ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసి మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం మైదా అయితే ఇలా చల్లుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా ఈ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకొని ఇందులో నేను అయితే టూటీ ఫ్రూటీ అయితే కొంచెం వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను కొంచెం టూటీ ఫ్రూటీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను ముందుగానే ఒక 15 మినిట్స్ ముందుగా అయితే ఇలా ఫ్రీ హీట్ అయితే ప్యాన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఈ కేక్ బాక్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్ తర్వాత మనం ఇలా మూత తీసి చూసామంటే మనకి కేక్ అనేది బాగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా టూత్ పిక్తో అయితే టెస్ట్ చేసి చూసామంటే కేక్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. అంతేనండి. ఇలా ఈజీగా అయితే మనం కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నార్మల్గా చిన్నపిల్లలు అయితే బిస్కెట్స్ కొంచెం కొంచెం తిని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఆ బిస్కెట్స్తో ఇలా కేక్ అయితే మనం రెడీ చేసామంటే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా. పిల్లలే కాదండి, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు అయితే వచ్చినప్పుడైతే ఇలా చేశారంటే చాలా అయితే బాగుందని చెప్తారండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కేక్ అయితే రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. బర్త్డే అప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా స్పాంజీగా సాఫ్ట్గా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.